అంతేకాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం, ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. గ్రామాలు ఎలా ఉండేవి పూర్వం? వేషములు భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు. మనం వేసుకునే వేషం వస్త్రాలు ఆ ఊళ్ళో పద్మశాలీలు శాలివారు నేసిన బట్టలే ఆ ఊళ్ళో అందరూ కట్టుకునేవారు. వాళ్ళకి బయటికి వెళ్ళి అమ్మాల్సిన అవసరం లేదు. బయట ఊళ్ళో వాళ్ళు ఎవరు వేరే బట్టలు కొనరు. ఆ ఊళ్ళోనే శాలివారు పద్మశాలీలు వారు నేస్తారు, వారి ఇంటికి వెళ్ళి కొనుక్కుంటారు. లేకపోతే బట్టల మూట వారు సైకిల్ ఇవి పట్టుకొస్తారు. అంటే ఆ ఊళ్ళో పండిన పంట ఆ ఊళ్ళోనే వినియోగం. మహా అయితే ఇంకా మిగిలితేనే బయటకి. ఆ ఊళ్ళో ఉన్న పాలు ఆ ఊళ్ళోనే వినియోగం. ఆ ఊళ్ళో నేసిన బట్టలు ఆ ఊళ్ళోనే వినియోగం. ఆ ఊళ్ళో తయారైన కుమ్మరి కుండలు ఆ ఊళ్ళోనే వినియోగం. ఆ ఊళ్ళోనే ఒక కమ్మరి ఉంటాడు, ఎనపనిముట్లు బాగు చేసేవాడు. ఆ ఊరందరూ అక్కడే చేయించుకుంటారు. నేను హైదరాబాద్ వెళ్ళాను గొప్పగా చేయించుకున్నా, మీరు కూడా అందరినీ చేయించుకున్నాను. ఈ కమ్మర్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో మకాం పడితే కమ్మర పని పోయి వాచ్మెన్ అయ్యాడు అక్కడ అపార్ట్మెంట్లో. కర్మగాలి కమ్మర పని పోయి వాచ్మెన్ పడి. చాకళ్ళ పరిస్థితి ఏదేనండి అంటే తలుచుకుంటే బాధ వస్తుంది. హైదరాబాద్లో వాచ్మెన్లు అందరూ చాకళ్ళే. మీకు ఈ పని ఏమిటి అని అడిగాను నేను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి ఏదో ఉంటుందని ఏమి లేదు, ఇది మొదలెట్టామన్నారు. వాచ్మెన్కి చాకలికి సంబంధం ఏంటండి? వాడికి ఉతకడం తెలుసు కానీ అక్కడ కాపలాగాడని తెలియదు కదా. వచ్చిన వాడు కూడా ఉతికి పారేస్తాడు.